హాయ్ అండి. మనకి ఈ వీక్‌కి సంబంధించిన స్టాక్స్ అండ్ నిఫ్టీ 50 అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇది ఇప్పుడు ఒక సపోర్ట్‌కి దగ్గరలో ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది అనంటే మనకి హెవీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనకి 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఇది ఇంతకుముందు మార్చ్ నుంచి కూడా ఎంతైతే ఫాల్ వచ్చిందో అక్కడి నుంచి రికవరీ అవుతూ మనకి మొమెంటం అప్‌వర్డ్ చేసి ఏదైతే రెసిస్టెన్స్ ఏరియా ఉందో అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ వచ్చింది. అలా చూసినట్టయితే ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మొమెంటం చేస్తుంది. అండ్ మనకి మొన్న రీసెంట్‌గా క్లోజ్ అయిన ఫ్రైడే రోజు క్యాండిల్‌ని అబ్జర్వేషన్ చేస్తే ఆ ట్రెండ్ లైన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇదొక బేరిష్ సైన్. అండ్ ఇక్కడి నుంచి కూడా ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,561 అండ్ 25,683 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది ఒక సపోర్ట్ జోన్. సో ఈ జోన్ని గనుక బ్రేక్ చేసింది అంటే ఇమీడియట్‌గా అది నెక్స్ట్ ర మనకి సపోర్ట్ అయిన ప్లేస్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూడాలి ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుందా? లేదా ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్‌వర్డ్ మళ్ళీ ర్యాలీ చేస్తుందా అనేదైతే చూడాలి. ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా. సో స్టాక్స్ అయితే రెండే 2 స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాక్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ఏయుఎస్ఓఎం ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఎగ్జాక్ట్‌గా ఇది మనకి 4 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ వస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది. బట్ దీంట్లో వాల్యూమ్ పెద్దగా లేదు. అంత పెద్ద వాల్యూమ్ జనరేట్ అయితే ఈ స్టాక్‌లో లేదు. కాబట్టి ఓన్లీ అబ్జర్వేషన్ కోసం మాత్రమే ఈ స్టాక్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఇపికా లాబొరేటరీస్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్‌ని మనము ఎగ్జాక్ట్‌గా వీక్లీ టైమ్ ఫ్రేమ్, మంత్లీ టైమ్ ఫ్రేమ్ అన్నీ అనాలిసిస్ చేసుకొని చూసినట్టయితే వీక్లీలో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ వస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది. బట్ ఇప్పుడు మనకి నెగెటివ్ ఉంది కాబట్టి ఈ నెగెటివ్‌లో ఈ స్టాక్ సస్టైన్ అవుతుందా లేదా అనేదైతే మనం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. సో 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అవుతూ మనకి 3 డేస్ అయితే దీని మీద ట్రెండ్ లైన్‌ని క్రాస్ చేస్తూ క్లోజింగ్ అయితే అయ్యింది. సో ఇక్కడి నుంచి కూడా అబోవ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అదైతే టార్గెట్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు ఈ బేరిష్‌నెస్‌కి ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నిఫ్టీ ఫార్మాలో కొన్ని స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా బులిష్‌గానే ఉన్నాయి. నిన్నటి ఇంపాక్ట్ అనేది ఆ సెక్టార్ మీద పడలేదు. సో ఒకసారి ఆ సెక్టార్‌ని కూడా అబ్జర్వేషన్ చేయండి. సో ఇంకా ఇవి కాక మీరేమైనా కొన్ని స్పెషల్ స్టాక్స్ చూసుంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Till the end.